టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు గివర్స్, ఒకరు రిసీవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు గివర్స్ అనుకోండి, వీళ్ళు రిసీవర్స్. గివర్స్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు వీళ్ళకి. సో అలా ఇస్తూ ఉంటారు. తీసుకున్న ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ వీళ్ళకి, ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు గివర్స్ కదా, వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు బట్ స్టిల్ స్టేబుల్గా ఉండలేరు అన్నట్టు. సో వీళ్ళని స్టేబుల్ చేయాలని చెప్పి వీళ్ళు ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వగా ఇవ్వగా గివర్స్ దగ్గర ఏమీ ఉండదు, అయిపోతూ ఉంటుంది. అది హస్బెండే కానీ, వైఫే కానీ, లవ్వే కానీ, ఫ్రెండ్స్లో ఫైనాన్షియల్ సపోర్టే కానీ, అలా ఇచ్చిన తర్వాత ఎంటీ అయిపోతారు. వీళ్ళు ఉంటారు కదా, బట్ స్టిల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. వీళ్ళకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం రాదు. ఏదీ లేదు, బట్ స్టిల్ ఏదో చేయాలనుకుంటారు, బట్ ఏమీ చేయలేరు. ఇప్పుడు గొడవ మొదలవుతుంది, నువ్వు నాకు ఇవ్వట్లేదు అని. ఇవ్వడానికి ఎక్కడ ఉంది? ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ ఎంటీ అయిపోయారు. అండ్ వీళ్ళు ఫుల్గా ఉంది, బట్ వాళ్ళకి ఇవ్వడానికి అంతగా మనస్కరించట్లేదు. రిలేషన్షిప్స్లో ఎప్పుడూ కూడా గివ్ అండ్ టేక్ లాగా ఉండాలి. ఇవతల వాళ్ళు ఇవ్వలేనప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి. సో అలా ఇస్తూ తీసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో లవ్వే కానీ, ఏదైనా కానీ సపోర్ట్ చేసేటప్పుడు ఇవతల వాళ్ళు, ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ కూడా తన బౌండరీని మించి సాయం చేయకూడదు. అంటారు కదా, తనకు మించిన ధర్మం పనికిరాదు అని. సో తీసుకునే వాళ్ళు కూడా ఎప్పుడు తీసుకుంటానే ఉండకూడదు. అతిగా తీసుకోవడం వల్ల కూడా మీరు ఎప్పుడూ కూడా రుణపడిపోయి ఉంటారు. సో బ్యాలెన్స్ చేసుకోండి, లైఫ్ చాలా బాగుంటుంది.